మహాకూటమిలో టీజేఎస్ సీట్ల సర్దుబాటు మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. జనగామ టికెట్ పొన్నాలకు కేటాయించడంతో కోదండరాం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. జనగామ స్థానానికి బదులు టీజేఎస్ మహబూబ్ నగర్, మిర్యాలగూడ స్థానాలు కోరినట్టు తెలుస్తోంది. ఇలా మహాకూటమి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మరోవైపు కాసేపట్లో టీజేఎస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీట్లతో పాటు కోదండరాం పోటీపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, టీజేఎస్ కోర్ కమిటీ సమావేశానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. మరికొద్ది క్షణాల్లో తెలంగాణ జనసమితికి సంబంధించిన కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. నిన్న రాత్రి మహాకూటమి భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో పాటు పొన్నాల లక్ష్మణ్, అదే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా తెలంగాణ జనసమితికి వచ్చి నేరుగా నిన్న రాత్రి పూర్తిగా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే జనగం సీటు ఉందో దాని మీద పూర్తిగా చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ జనగం సీటు నుంచి ఖచ్చితంగా పొన్నాలకు ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. కాబట్టి మీరు జనగం నుంచి తప్పుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి తప్పుకోవాలా లేదా అనేది కూడా ఈ రోజు కోర్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోర్ కమిటీలో ప్రధానంగా మిర్యాలగూడతో పాటు మహబూబ్నగర్ స్థానం ఖచ్చితంగా కావాలని చెప్పి కాంగ్రెస్ నేతలను కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను బట్టి మరికొద్ది క్షణాల్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో పూర్తిగా అభ్యర్థుల పేర్లు కావచ్చు, తర్వాత ఈ స్థానాలు డిమాండ్ కావచ్చు పూర్తిగా వివరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే 12 స్థానాలు నిర్ణయించుకున్న తర్వాత మిర్యాలగూడ ఇంకా అదనంగా ఒక స్థానం కూడా యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిల కార్యకర్త అయిన మన కుంతియా వచ్చే ముందు పూర్తిగా ఈ పొన్నాలకు సంబంధించిన సీటు ధనంపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే తెలంగాణ యొక్క నాడి బాగా తెలిసిన వ్యక్తి కోదండరాం కాబట్టి ఆయన ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసే విధంగానే ఉంటున్నారని చెప్పి కూడా నేను మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అదే విధంగా ప్రజల యొక్క నాడిని తెలిసిన ఏకైక వ్యక్తి అయితే తెలంగాణలో ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్న తెలంగాణ తెచ్చుకుంటే అయితే నిరంకుశ పాలనగానే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రజా కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. తెరాస పాలన వల్ల ఆ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, తర్వాత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కామన్ ఎజెండాతోనే మాత్రం మేము ముందుకెళ్తాము, ఖచ్చితంగా ఇది మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా సాధిస్తున్నామని చెప్పి కూడా రాష్ట్ర ఇన్ఛార్జి శాఖ కుంతియా కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు అయితే జరిగిన సమావేశంలో ప్రధానంగా జనగం సీటు పైన ఒక స్పష్టత అయితే వచ్చిందని చెప్పవచ్చు. ఈ స్పష్టత కోసం అని చెప్పి నిన్న రాత్రి సమయంలో కూడా చర్చలు జరిగాయి. అయితే పొన్నాలతో పాటు కోదండరాం కూర్చోబెట్టుకొని పూర్తిగా ఇక్కడ నుంచి జనగం సీటు నుంచి ఖచ్చితంగా అయితే పొన్నాలకు ఇస్తున్నామని చెప్పి అధిష్టానం చెప్పమని కూడా చెప్పింది. అయితే అక్కడ నుంచి ఆయన పెద్ద మనసు చేసుకొని జనగం సీట్ నుంచి తప్పుకున్నట్లు కూడా ఆ కుంతియా నిన్న మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ రోజు కోర్ కమిటీలో ప్రధానంగా అభ్యర్థుల పేర్లు కానీ తర్వాత జనగం సీటు విషయంలో కానీ ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చలో ఇప్పుడు అడిగిన సీట్ల కంటే మరొక 2 సీట్లు డిమాండ్ చేసే అవకాశం. ఆ 2 సీట్ల అభ్యర్థులు కూడా కోదండరాంపై చాలా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే మహబూబ్నగర్ సీట్ అయితే వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలకు అయితే కరాఖండుగా చెప్పినని కూడా చెప్పవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.